ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం. ఫ్రెండ్స్ మీ ఇంట్లో గనక 15 ఏళ్లలోపు ఆడపిల్లలు ఎవరైనా ఉన్నట్లయితే గనక ఖచ్చితంగా ఈ వీడియో పూర్తిగా చూడండి. అలాగే మీకు తెలిసిన వారికి కూడా షేర్ చేయడం మర్చిపోకండి. అలా వీడియోని ఒక లైక్ చేస్తే మరింత మందికి ఇన్ఫర్మేషన్ చేరుతుంది. వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాం. ఎందుకంటే 15 ఏళ్లలోపు ఆడపిల్లలందరికీ కూడా ప్రభుత్వమే ఉచితంగా అయితే పంపిణీ చేస్తున్నారు. ఏమిస్తున్నారు, ఏంటి, ఎందుకు ఇస్తున్నారు అని కంప్లీట్ డీటెయిల్స్ తెలుసుకుందాము. ఆంధ్రప్రదేశ్లో 14 ఏళ్లు నిండిన బాలికల తల్లిదండ్రులందరికీ కూడా ముఖ్యమైన గమనిక ఇదైతే గనక ఖచ్చితంగా దీన్ని అయితే నెగ్లెక్ట్ చేయకండి. ఎందుకంటే రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వం సర్వైకల్ క్యాన్సర్ హెచ్పివి వ్యాక్సిన్ అయితే కనుక ఉచితంగా పంపిణీ చేయాలని నిర్ణయించింది. రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 3.45 లక్షల మంది బాలికలకు ఉచితంగా హెచ్పివి టీకాలు అయితే అందించనుంది. చాలా వరకు వ్యాక్సిన్లు రాక వస్తే బాగుండు ముందుగానే అని చాలామంది భావిస్తుంటారు. ఎందుకంటే ఇప్పుడు ప్రతి చిన్న విషయానికి కూడా క్యాన్సర్లోకి దింపుతున్నారు. ఈ క్యాన్సర్కి సంబంధించి వ్యాక్సిన్ కొనుక్కోవడం వల్ల ఫ్యూచర్లో వాళ్ళ భవిష్యత్తు అంతా కూడా వాళ్ళ భవిష్యత్తుకి ఎటువంటి ఇబ్బంది లేకుండా ఉంటుంది ఒక వ్యాక్సిన్ వేయించడం వల్ల. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి 1683 ఆరోగ్య కేంద్రాల ద్వారా వ్యాక్సిన్లు ఇస్తారు. తల్లిదండ్రుల్లో ఒకరి అనుమతి తీసుకుని బాలికలకు వ్యాక్సినేషన్ ఇస్తారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ నెల 28న రాజస్థాన్లోని అజ్మీర్లో ప్రారంభిస్తారని, ఇటు రాష్ట్రంలో ముఖ్యమంత్రి చంద్రబాబు చేతుల మీదుగా ఈ నెల 28న టీకాలు పంపిణీ చేయనున్నట్లు వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ అయితే తెలిపారు. ఆడపిల్లలకి 14 ఏళ్ళు దాటితే కనుక ఈ వ్యాక్సిన్ అయితే కనుక వేయడం జరుగుతుంది. మామూలుగా మీరు బయట వేయించుకోవాలంటే ఒక 4,000 రూపాయల దగ్గరికి వ్యాక్సిన్ అయితే ఉంది. కేంద్రం తొలి విడతగా రాష్ట్రానికి 1,90,890 డోసుల వ్యాక్సిన్లు పంపించింది. బాలికలకు వ్యాక్సిన్ ఇచ్చే ముందు తల్లిదండ్రుల్లో ఒకరి సమ్మతి ఉండాలి. వ్యాక్సిన్ ఇచ్చిన తర్వాత సర్టిఫికెట్ ఇస్తారు. ఈ వ్యాక్సినేషన్ కార్యక్రమం సుమారు 3 నెలల పాటు నిర్వహిస్తారు. రాష్ట్రంలో అత్యధికంగా కర్నూలు జిల్లాలో 14 ఏళ్ల నుండి 15 ఏళ్లలోపు కలిగిన బాలికలు 23,957 మంది ఉన్నారు. పోలవరం జిల్లాలో తక్కువగా 2,777 మంది ఉన్నారు. వాస్తవం చూస్తే హెచ్పివి వ్యాక్సిన్ ఖరీదు అయితే కనుక ఒక 4,000 రూపాయలు అంటే 3,927 రూపాయలు ఉంటుంది. కేంద్రం దేశవ్యాప్తంగా ఈ టీకాను బాలికలందరికీ కూడా ఉచితంగా అందజేయాలని నిర్ణయించింది. 90 దేశాల్లో సింగిల్ డోస్ టీకా కార్యక్రమం అమలు చేస్తున్నారు. 15 నుంచి 44 ఏళ్లలోపు మహిళల్లో సర్వైకల్ క్యాన్సర్ ఎక్కువగా కనిపిస్తోంది. ప్రపంచవ్యాప్తంగా ఏటా క్యాన్సర్ కారణంగా 6 లక్షల మంది ప్రాణాలు కోల్పోతున్నారు. అంటే సంవత్సరానికి 6 లక్షల మంది అంటే చాలా పెద్ద విషయం. ఇటు దేశంలో ఎక్కువగా బయటపడుతున్న క్యాన్సర్లలో సర్వైకల్ క్యాన్సర్ కూడా 2వ స్థానంలో ఉందన్నారు మంత్రి సత్యకుమార్. హెచ్పివి వ్యాక్సిన్ని ప్రభుత్వం ఉచితంగా అందజేస్తోంది. తొలి దశలో ఈ టీకాను 14 ఏళ్ల బాలికలకు మాత్రమే పంపిణీ చేస్తారు. రాష్ట్ర వ్యాప్తంగా 14 ఏళ్ల బాలికను గుర్తించేందుకు అన్ని పిహెచ్సిలు, అర్బన్ పిహెచ్సిల్లో ఎన్ఎన్ఎంఎల్తో సర్వేని అయితే నిర్వహిస్తున్నారు. 2 రోజుల్లో వివరాలు సేకరించి ప్రభుత్వానికి నివేదిక పంపిస్తారు. అప్పుడు అవసరమైన డోసులను అయితే పూర్తి స్థాయిలో పంపిస్తారని చెప్తున్నారు. ఆధార్ కార్డుపై ముద్రించిన డేట్ ఆఫ్ బర్త్తో బాలికల వయసు నిర్ధారిస్తారు. ఇప్పటికే మెడికల్ ఆఫీసర్లకు ఈ వ్యాక్సినేషన్పై శిక్షణ ఇచ్చారు. అలాగే ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లోని స్టాఫ్ నర్సులు, ఫార్మసిస్టులు, ఏఎన్ఎంలు కూడా శిక్షణ అయితే ఇవ్వడం జరిగింది. ఈ నెల 28వ తారీఖున రాష్ట్ర వ్యాప్తంగా బాలికలకి వ్యాక్సిన్ అందజేయడం జరుగుతుంది. బాలికల తల్లిదండ్రులు ఈ విషయాన్ని గమనించి వ్యాక్సినేషన్ చేయించాలని సూచిస్తున్నారు. అటు తెలంగాణలో కూడా ఈ వ్యాక్సినేషన్ అందించేందుకు ఏర్పాట్లు అయితే చేస్తూ ఉన్నారు.